అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఇక్కడ నేను 5 రకాల ఆకులేసి రైస్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి సిరాక్ అండి. నేను 1.5 kg రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా ఒక్కొక్క కట్ట తీసుకున్నానండి. నేను ఇక్కడ వీడియో కోసం అని చెప్పి కొంచెం కొంచెం చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సిర్రాకు, తర్వాత వచ్చేసి మెంతాకండి, అలాగే పాలాక్, అలాగే పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ ఇక్కడ పాలాకండి. ఇవన్నీ వేసి రైస్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. నెక్స్ట్ ఇక్కడ 4 టమాటోస్ అండి, 2 మీడియం సైజ్ ఆనియన్ అండి, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అండి, నెక్స్ట్ హోల్ గరం మసాలా అండి, నెక్స్ట్ గీ అండి, నెక్స్ట్ హోల్ గరం మసాలా అండి. హోల్ గరం మసాలా వేసిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్ అండి, ఆనియన్ మధ్యలో మిక్స్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్ గోల్డ్ కలర్ లేక వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ అండి. గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత గార్లిక్ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ టొమాటో యాడ్ చేస్తున్నానండి. టొమాటో యాడ్ చేసిన తర్వాత టొమాటో అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ సిరాకు వేస్తున్నానండి. నెక్స్ట్ మెంతాకండి, నెక్స్ట్ తోటాకండి, నెక్స్ట్ పాలాకండి, నెక్స్ట్ పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర అండి. ఆకులన్నీ యాడ్ చేసిన తర్వాత ఆకులన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. టూ టేబుల్ స్పూన్ పలావ్ మసాలా అండి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. నెక్స్ట్ మసాలా యాడ్ చేసిన తర్వాత మసాలా అంతా కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ అండి. నెక్స్ట్ కర్డ్ అండి, 2 టేబుల్ స్పూన్ కర్డ్ అండి. నెక్స్ట్ కర్డ్ యాడ్ చేసిన తర్వాత కర్డ్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఆకులన్నీ కూడా ఒక 15 మినిట్స్ ఉడకబెట్టామండి. మసాలా వేసిన తర్వాత నెక్స్ట్ హాట్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. బాస్మతి రైస్ 1.5 kg ప్రిపేర్ చేస్తున్నామండి. దానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కవర్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ బాస్మతి రైస్ వాష్ చేసి ఫస్ట్ ఒక 1/2 అవర్ నానబెట్టానండి. రైస్ అంతా కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ రైస్ వేసిన తర్వాత అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ కాజు అండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ గీ అండి. నెక్స్ట్ గీ యాడ్ చేసిన తర్వాత ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. తర్వాత సిమ్లోకి టర్న్ చేసుకోవాలి. సో పులావ్ అయితే రెడీ అయిందండి. సో మనం తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి. రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. పులావ్ ఆల్మోస్ట్ పులావ్ రెడీ అయిపోయిందండి.
సో పులావ్ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.